3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు? 3 కోట్ల మంది ఓటర్లు ఎందుకని అడగట్లేదు. 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు? మరి మనం 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నాం కదా. హిందూ దేవులపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు. పెళ్లి కానోళ్లకు హనుమంతుడు, మందు తాగేటోళ్ళకి ఎల్లమ్మ పోచమ్మ, 2 పెళ్లిలు చేసుకునేటోడికి మరో దేవుడు, కళ్ళు కోడి అనేటోళ్ళకు ఇంకొక దేవుడు, పీసీసీ భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. సో అహంకారము, బలుపు ఏ స్థాయికి పోయినాయి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఓవైపు సమాజంలో ఈ సంస్కృతి ఉండాలి, సంప్రదాయాలు ఉండాలి, భయము భక్తి ఉండాలి అని మనము ఈ భయము భక్తి సమాజాన్ని సరైన దిశలో నడిపించడానికి దేవుళ్ళని మనం సృష్టించుకున్నాము, దేవుళ్ళని కొలుస్తున్నాము, దేవుళ్ళు చెప్పిన మంచి మార్గంలో నడుస్తున్నాము. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే తనే ఒక దేవుడు అయిపోయాడు. ఈ 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు, నేను ఒక్కని ఉండగా అనే పరిస్థితికి వచ్చాడు. నేను మందు తాగను, నేను దేవుణ్ణి, నాకు పేకాట అలవాట్లేదు, నేను ఒక దేవుణ్ణి, నేను డ్రగ్స్కు బానిసగాను, నేను ఒక దేవుణ్ణి, కానీ నేను దొంగను, ఎందుకు దేవుళ్ళల్లో కూడా దొంగ ఉన్నాడని చెప్తున్నాడు. సో ఈ రకంగా ముఖ్యమంత్రి దేవుళ్ళని కూడా ఇంకా ఈ రకంగా విభజించి, ఇప్పుడు దేవుళ్ళకు లక్షణాలు ఉన్నాయి, కానీ మన అజ్ఞానానికి పరాకాష్ఠ ఏంది అని అంటే ఆ లక్షణాల యొక్క లోతు తెలియకపోతే. కళ్ళు తాగడానికి పెళ్లి కాని వాళ్ళకు హనుమంతుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి కాకపోవడం వల్ల బ్రహ్మచర్యం వల్ల ఉండే గొప్పతనం ఏంది, బ్రహ్మచర్యంలో ఉండే నిస్వార్థం ఏంది, కుటుంబం రావడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంది అని దాని యొక్క గొప్పతనం తెలియకపోతే నీకేం అర్థమవుతుంది? పెళ్లి కానట్టు అవపడుతుంది. సో ఇట్లా మనకు ఒక సత్యం గురించి ఆ సత్య శోధన లేనప్పుడు, ఆ సత్యం యొక్క లోతు తెలియనప్పుడు మన కళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అంటారు. ఒక ఇంగ్లీషు సామెత ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఈ హాఫ్ నాలెడ్జి తయారైంది. ఈ హాఫ్ నాలెడ్జి దేవుళ్ళను ప్రశ్నించే స్థాయికి వెళ్ళడం. ఇప్పుడు ఎందుకు మరి ఈ దేవుళ్ళను ప్రశ్నించడం? ఇది తెలిసి చేశారా తెలియక చేశారా అనేది తెలియదు, కానీ ఇప్పుడు ఇది ఒక వైరల్గా మారుతుంది. దీని మీద మళ్ళీ 4 రోజులు చర్చ జరుగుతుంది. దీని మీద బీజేపీ వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు, రేపు బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు సమాజంలో దేవుళ్ళని కాదనేటోడు ఎవరు లేడు, దేవుళ్ళ తెరవపోతే వద్దనేటోడు లేరు. కాబట్టి ఇప్పుడు ఈయన మీద ఈ రకమైన, అంటే ఈయన తెలిసి చేశాడు, తెలియక చేస్తేనో అజ్ఞానం అనుకోవచ్చు, తెలిసి చేస్తే మూర్ఖత్వం, అది ఇక అహంకారం అవుతుంది. మరి ఏంది అనేది ఇక జనాలు డిసైడ్ చేయాలి. ఇవి అహంకారమా అజ్ఞానమా తేలాలి. హిందూ దేవుళ్ళపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలను ఆచారాలను కించపరిచారు. 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకున్నారని ప్రశ్నించారు. సో మనకు దేవుడిపైన ఏకాభిప్రాయం లేదని మంగళవారం గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఫుట్బాల్ ఆటలో బాల్ని కాలుతో దండడం గేమ్ రూల్ అయితే, రాజకీయాలలో కాళ్ళలో కట్టిపెట్టడమే గేమ్ రూల్. ఆ కట్టెను తీసి పక్కనేసి ముందుకు పోవాలి. అధ్యక్ష స్పష్టత ఉంది కదా అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సో నీ కాళ్ళలో కట్టెపెట్టేటోళ్ళందరినీ పక్కన పెట్టేసేయి, కట్టెలను కాదు కట్టెల్లో పెట్టేటోళ్ళని పక్కన పెట్టేయమని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు. ఏఐసీసీ అధ్యక్షులు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కూడా అప్పుడప్పుడు G23 అని సంతకాలు పెడుతుంటారని, పార్టీలో అంత స్వేచ్ఛ ఉన్నదని చెప్పారు. హిందువులు ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 కోట్ల మంది ఉన్నారా? మరి అన్నీ ఎందుకున్నాయి? పెళ్లి చేసుకునేవానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన ఉన్నాడు, మందు తాగేటోడికి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోచమ్మ కళ్ళు పోయాలి కోడి పోయాలి అనేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు. దేవుడి పైన ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుతాడు, మరొక ఆయన ఆంజనేయ స్వామికి మొక్కుతుంటాడు, ఇంకొక ఆయన లేదు నేను అయ్యప్ప మాల వేస్తానంటే మరో ఆయన శివమాల వేస్తానంటాడు. దేవుళ్ళ మీదనే మనకి ఏకాభిప్రాయం తీసుకురన్నప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ. సో ఇది ఏకాభిప్రాయము ఉండదు, కరెక్ట్. ఏకాభిప్రాయము అనేది రాంగ్, ఇది రాంగ్, అవునా? ఏకాభిప్రాయం రాంగు. ఏకాభిప్రాయం రాంగు అయితే ఇప్పుడు సర్పంచుల ఏకాభిప్రాయాలు ఏమనాలి మరి? ఇవన్నీ కూడా రాంగే కదా. సర్పంచుల ఏకాభిప్రాయాలు కూడా, సర్పంచుల ఏకాభిప్రాయాలకు మాత్రం వాళ్ళకు పదవులు ఇస్తాం,
ఏకగ్రీవాలు, వాటిని ఏకగ్రీవం అంటున్నాం. ఈ ఏకాభిప్రాయమే ఏకగ్రీవం. సర్పంచులకు ఏకగ్రీవాలను ఆమోదిస్తున్న ఈ ప్రజాస్వామ్యంలో మరి నీకు ఏకగ్రీవము ఏకాభిప్రాయం అనేసరికి ఎందుకు కోపం వస్తున్నది అంటే, నీ పట్ల ఎవరు కూడా ఏకాభిప్రాయంతో లేరు. నీ పాలన పట్ల ఎవరి పాలన పట్ల కూడా ఏకాభిప్రాయంతో ఉండరు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ బై మైనారిటీ అంటారు. మెజారిటీ బై మైనారిటీ అనేదే ప్రజాస్వామ్యం. మైనారిటీ అంటే ఇక్కడ 51/49 ఇది ఎవడికి వస్తే వాడు ఇక్కడ రాజు, ఇది వచ్చినా కూడా వాడు బంటు. సో ఇప్పుడు దురదృష్టవశాత్తు ఓసారి ఏమవుతుందంటే దొంగలకు కూడా లంగలకు కూడా ఇట్లాంటివి వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ అది. సో వాళ్ళకు కూడా అధికారం ఇచ్చి చూస్తుంటారు. అట్లాంటివి మన దగ్గర అనేకం జరిగినాయి. అట్లాంటి వాళ్ళు అనేక మంది జైళ్ళకు పోయారు, అనేక మంది కటకటాల వెనుక ఉన్నారు. సో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం గొప్పతనం మెజారిటీ బై మైనారిటీ. అట్లాంటిది ఏకాభిప్రాయం లేదు కాబట్టి దేవుళ్ళు కూడా ఇట్లాంటి వాడు కళ్ళు తాగేటోడు, వాడు కూర తినేటోడు, వాడు పప్పు తినేటోడు, వాడు పెళ్లి చేసుకున్నోడు, వాడు 2 పెళ్లి చేసుకుంటాడు అని మాట్లాడితే దీన్ని అహంకారం అనాలనా, అజ్ఞానం అనాలనా, మూర్ఖత్వం అనాలనా? సో ఇది జనాలను నిర్ణయించాలి. సో మరి దీని మీద పెద్ద లొల్లి చేయకుండా నాకు తెలిసి అజ్ఞానం అని పక్కన పడేయడము బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు జనాల సమస్యలు అనేకం ఉన్నాయి. దేవుళ్ళ సమస్యలు మనకు పెద్ద సమస్య. దేవుళ్ళ సమస్యను దేవుళ్ళు చూసుకుంటారు. ఆయన ఓట్లు పెట్టినప్పుడు మరి అందరి దేవుళ్ళ మీద ఎందుకు ఓట్లు పెట్టాడో ఆయనకు అప్పుడు ఈ తెలివి ఏమైందో అర్థం కాలేదు. అప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టాడు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టాడు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టాడు, భద్రాద్రి రామయ్య మీద ఒట్టు పెట్టాడు, ఎల్లమ్మ మీద ఒట్టు పెట్టాడు, పోచమ్మ మీద కూడా ఒట్టు పెట్టాడు, దుర్గమ్మ మీద కూడా ఒట్టు పెట్టాడు. మరి అప్పుడు ఇన్ని ఒట్లు పెట్టినప్పుడు ఈయనకున్న ఈ తెలివి అప్పుడు ఎందుకు లేదో మరి జనాలు నిలదీసే రోజు వస్తుంది. ఈరోజు మనం అధికారంలో ఉంటే అహంకారంతో కళ్ళు మూసుకొని పోతే అదే శాశ్వతం అనుకుంటే అది చాలా తప్పు. సో ఇట్లా ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికలు అనేవి ఏందనే ఒక సోయి ఉండాలి. ఏ వేదికలలో ఏం మాట్లాడాలి, ఇది ఇన్ హౌస్లో మాట్లాడాలన్నా లేదా అవుటర్ హౌజుల్లో పబ్లిక్ ప్లేస్లో మాట్లాడాలన్నా, అసలు కొన్ని అభిప్రాయాలు ఉంటే వాటిని వ్యక్తీకరించడం అవసరమా లేదా అనేది కూడా అవసరం తెలుసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ సోయి మరిచి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏమవుతుంది అనేది జనాలు నిర్ధారించాలి. ఇక రేపటి సంధి ఈ దాని మీద ఎంత లొల్లి అవుతుందో చూద్దాం.